ఈరోజు రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% పెంచాలని చెప్పి బీసీ జనసభ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్షకు నేతృత్వం వహిస్తున్నటువంటి మిత్రుడు విద్యార్థి నాయకుడు రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా అప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో తన మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి 10 జిల్లాల్లో ఏ మంత్రి కూడా చెప్పలేదు. అంత ధైర్యంగా అగ్రకులాలకు కూడా వాళ్ళ జనాభా దామాషి ప్రకారం ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్ టికెట్లు ఇచ్చామని చెప్పినటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మాజీ మంత్రి అన్న శ్రీనివాస్ గౌడ్ గారు. అదేవిధంగా బీసీ ఉద్యమాలకు పర్యాయపదం, దశాబ్దాలుగా బీసీ హక్కుల కోసం రాజీ లేకుండా పోరాటం చేస్తున్నటువంటి అన్న ఆర్ కృష్ణన్న గారు, అదేవిధంగా మిత్రుడు మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు, ప్రసాద్ గారు, కనపడతలేరు పీటి రాజు గారు, ముఖ్యంగా మా అన్న ఆత్మీయ అన్న వరంగల్ పోతేమన్నా నాకు కన్నీళ్ళు వచ్చినాయి. వాస్తవంగా నేను ఎప్పుడు వరంగల్ పోయినా ఎంత బిజీ ఉన్నా వచ్చి దండేసిపోయేటోడు. ఒక బీసీ ఎమ్మెల్యే లేకపోతే ఎంత లోటో స్పష్టంగా తెలిసింది. ఇలా 4 సార్లు గెలిచి కూడా దగ్గర మంత్రి పదవి దాకా పోయి కూడా మంత్రి కాకుండానే ఆ స్థాయిలో పనిచేసి అందరూ మన్ననలు పొందినటువంటి అన్న వినయ్ భాస్కర్ అన్న గారు, వేదిక మీద అక్కలు, తమ్ములు, అన్నలు, ముందున్నటువంటి ప్రెస్ మిత్రులు, సోదరులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమం వందనాలు. సోదరులారు ఇప్పటికే చాలామంది చాలా విషయాలు మాట్లాడి ఉంటారు. మళ్ళీ అవి రిపీట్ చేయకుండా రాజారాం యాదవ్ గారి నేతృత్వంలో చేసినటువంటి ఈ పోరాటాలకు బీసీ సంక్షేమ సంఘం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మొదటి నుంచి చెప్తున్నాం, వారు చేసిన కార్యక్రమాల్లో కొన్ని మాకు వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల రాలేకపోయాం. ఈరోజు మొన్న ఆల్ ఇండియా ఓబీసీ మీటింగ్ అమృత్సర్లో జరిగి, ఢిల్లీలో ధర్నా జరిగి డైరెక్ట్ మిస్ కావద్దనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు వచ్చినామంటే, మేమందరం అన్నదమ్ములమే, మా మధ్యన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ జాతిలో భేదాభిప్రాయాలు లేవు. మా జాతి ఒక్కటైతే ఒక కుటుంబంలో పక్కింటోడు వచ్చినప్పుడు అన్నదమ్ములు ఎట్లయితారో మేము కూడా ఈ అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్లకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఒక్కటి కావలసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉన్నది. ఇది ఐతం, ఖచ్చితంగా బరాబర్ ఐతం. మేమున్న హైదరాబాద్లో బీసీ ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఆ రోజే చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ గారి మాటలకు రాష్ట్రంలో విలువ లేదా? అసలు రాహుల్ గాంధీ గారు దేశంలోనే కులగల కావాలంటున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. కాబట్టి రాహుల్ గాంధీకి తెలవాలంటే అసలు ఏఐసిసి చాలామంది ఏమన్నారంటే గాంధీ భవన్ ముట్టడించాలన్నారు. గాంధీ భవన్ ఏముంది, దున్నపోతుల మీద వర్షం కురిసినట్టు ఉంటుంది. అంత పాన్ పరాగ్ గాళ్ళు. ఆ గాంధీ భవన్లో ఎవరు ఉంటారో మనకు తెలుసు, నేను ఎక్కువ మాట్లాడాను. ఆ గాంధీ భవన్ పోతే దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంటుంది. కాబట్టి ఇది రాహుల్ గాంధీ గారికి తగలాలసేగా. తగలాలంటే ఏఐసిసి ఆఫీసుని ఢిల్లీలో ముట్టడించాలని చెప్పి మేము అమృత్సర్కు పోతూ ఢిల్లీలో ఆగి 100 మందిని ఏఐసిసి ఆఫీసు గంట సేపు ముట్టడించడం జరిగిందని చెప్పి సన్నం గుర్తు చేస్తున్నాం. ఏఐసిసి ఆఫీసు చరిత్రలో అంతసేపు ఎవడు ముట్టడించలేదట. వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వృద్ధ నాయకులంతా వచ్చి ఏమైంది ఇట్లా ఈ బీసీ జెండాలు కట్టుకుని అన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు వదిరాజన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఢిల్లీలో కలవకపోయినా హైదరాబాద్ కలుస్తూ సంతోషం. దయచేసి మన వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన హక్కులు నెరవేరాలంటే పార్ట్ టైం ఉద్యమాలు చేస్తే నెరవేరాయి, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, 11 గంటలకు విలువగానే 1 గంటకు వస్తారు. 1 గంట నుంచి మళ్ళీ 3 గంటల వరకు ఎప్పుడు పోవాలని చూస్తారు.
రైతు ఉద్యమం ఎట్లా జరిగిందో బీసీ ఉద్యమం అట్లా జరగాలి, జరిగి తీరాలి. కరోనా ఉంది, వాళ్ళకు ఎండ వాన చలి ఉన్నా కూడా ఢిల్లీని గడగడలాడించి నరేంద్ర మోదీ తెచ్చిన చట్టాలను వాపసు తీసుకునేటట్టు చేసినటువంటి ఉద్యమం రైతు ఉద్యమం. ఆ రైతు ఉద్యమం లెక్క బీసీ ఉద్యమం జరగాలి. అందుకోసమే ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడించిన తర్వాత వాళ్ళు వచ్చి ఒక వినతి పత్రం ఏమని అడిగింది. వినతి పత్రం ఏందయ్యా మీకు ఇచ్చేది, మేము వినతి పత్రాలు ఇచ్చటం లెక్క కొడుతున్నామా? మీ మేనిఫెస్టో చదువుకోండి. బీసీల ఓట్ల కోసం, బీసీలను దగా చేయడానికి, బీసీలను మోసం చేయడానికి, మా ఓట్లను కొల్లగొట్టడానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మీ గల్లోడు ఇచ్చిండు, ఢిల్లీలో మీరు ఇచ్చిండ్రు, కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి వాళ్ళకు ఇమీడియట్లీ పంపించడం జరిగింది. ఢిల్లీలో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకు ఫోన్ చేసి సాయంత్రం, మీరు ఎప్పుడైతే ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడించారో అది వెంటనే రాహుల్ గాంధీ వరకు చేరింది అని. మరి చేరితే మాట్లాడడానికి ముఖ్యమంత్రి అందుబాటులో లేడు, ఆయన పెట్టుబడుల కోసం ఎక్కడ తిరుగుతున్నట్టుండు. వారు ఎక్కడైనా తిరగనియండి, కానీ ఉద్యమాన్ని ఉధృతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ పార్టీలు లేవు, జెండాలు లేవు. పార్టీ జెండా ఏదన్నా ఉందంటే ఒకటే బీసీ ఎజెండా, కులగణన ఎజెండా. మన పార్టీ ప్రస్తుతానికి బీసీ పార్టీ. ఆ విధంగా ముందుకు పోతేనే అందరు కలిసి వస్తారు. కాబట్టి నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, మాది నేషనల్ ప్రోగ్రామ్ అయిపోయింది. 15 రోజుల్లో బరాబర్ 100% 1,00,000 మందితో హైదరాబాద్ను ముట్టడించడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పి సదనం తెలియజేస్తున్నా. ఎందుకు అంటే మళ్ళీ దొరల పటేళ్ల రాజ్యం రాబోతుంది తెలంగాణలో. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కౌన్సిలర్గా రాకుండా కుట్ర చేసి వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి పదవులు అనుభవించాలి, తరతరాలుగా వాళ్ళు మాత్రం మంత్రి పదవులు అనుభవించాలి. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తండ్రి ముసలోడు అయితే ఒక కొడుకు ఎమ్మెల్యే, ఒక కొడుకు ఎంపీ. అదేవిధంగా ఒక అన్న మినిస్టర్, ఒక తమ్ముడు ఎమ్మెల్యే. అదేవిధంగా భార్య మంత్రి, భర్త మంత్రి, భార్య ఎమ్మెల్యే. అంటే కుటుంబంలో ఇద్దరు. అదే మా సీనన్న లాంటి మైమునార్లో 24 గంటలు పనిచేసి ఏదో సాయం ఉండు శ్రీకాంత్ అంటే, అరే సీనన్న శ్రీకాంత్ అంటే మొత్తం నడుస్తుందట, ఆయనకైనా పదవి ఉందా? ఏం పదవి లేదు కదా. అంటే ఎంత కుట్ర జరుగుతుందో ఒకసారి బీసీల మీద అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మెడలోంచి ఏదైతే మీరు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినో ఆ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం సమగ్ర కులగణన జీవో ఇచ్చిర్రు. 150 కోట్ల బడ్జెట్ అన్నారు. ఆ బడ్జెట్ ఎక్కడ పోయిందో, జీవో ఎక్కడ పోయిందో తక్షణమే ఇలా ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా బీసీ కమిషన్ ఉన్నదా లేదా మాకైతే అర్థమైతలేదు. ఏ ప్రభుత్వం ఏమనుకోవద్దు దయచేసి సీనని అంటున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు కేసీఆర్ మీద పోడుకుంటా ఆర్టికల్స్ రాశారు. అది రాజ్యాంగబద్ధమైన కమిషన్, ఎవరి మీద రాయొద్దట్లా. రోజు పోడుకుంటా ఆర్టికల్ ఓరు పట్టకోరు పోటీ పడి రాశారు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారుగా. ఇప్పుడు టీఆర్ఎస్ లేదు కదా, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి జైపాల్ రెడ్డి వర్ధంతి జరిగితే ఆడికే పోతారు, పివి నరసింహారావు వర్ధంతి జరిగితే ఆడికే పోతారు, ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళ వర్ధంతి జరిగితే ఆడికే పోతారు. ఈ కమిషన్ వర్ధంతి జయంతుల కోసం ఉందా, పార్టీలను మోడడం కోసం ఉందా? కాబట్టి ఖచ్చితంగా ఈ కమిషన్ తోటి పని కాదు. కొత్త డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయవలసిందే, సమగ్ర కులగణన చేయాల్సిందే. చేసే వరకు మేము వెంటాడతాం, వేటాడతాం. ఖచ్చితంగా 1,00,000 మందితోటి హైదరాబాద్ ముట్టడించడానికి సిద్ధపడుతున్నాం. మీరందరూ ఈ ముట్టడి కార్యక్రమానికి మీరు పూర్తిగా సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించి మీరు కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.